కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమానికి అభివృద్ధికి బడుగు వర్గాల ప్రగతికి బాటలు పరిచేలా ఉందని ఆందలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ అన్నారు. శాసనసభలో బడ్జెట్పై చర్చలో పాల్గొన్న ఆయన పద్దులో బడుగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించారన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో బీసీలకు కనీస కేటాయింపులు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్ష, ఈ బడ్జెట్ లో మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష దానికి ఈరోజు 53,915 కోట్లు కేటాయించడం అనేది చాలా అభినందనీయం. గడచిన 2019-24 సంవత్సరాల్లో చూస్తే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాపిటల్ వ్యయం ఏ ఏడాది కూడా 23,000 కోట్ల రూపాయలు దాటలేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి అధ్యక్ష వారసత్వంగా మనకు వచ్చినటువంటిది 9,75,000 కోట్ల రూపాయల అప్పులు, 1,35,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రప్పా అంటున్నాడు అధ్యక్ష. రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి అధ్యక్ష. బడ్జెట్ లో 67% ప్రజా సంక్షేమానికి నిధులు కేటాయించిన ఘనత ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, బీసీల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం 51,021 కోట్లు కేటాయించింది అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల అధ్యక్ష బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకుంటూ సాంఘిక సంక్షేమానికి అత్యంత నిధులు కేటాయిస్తూ విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించినటువంటి ఈ బడ్జెట్ ని మా ఆర్థిక మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.